Here is the non-spoiler review of the film విడుదలై పార్ట్ 2 తెలుగు డబ్బుడ్ మూవీ. ఇంకా ఈ మూవీలో యాక్టర్స్ వచ్చేసి విజయ్ సేతుపతి, తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి, సూర్య గారు అండ్ మంజు వారియర్ ఎక్సెట్రా. ఇంకా ఈ సినిమా ఈ రోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. యూఐ మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. ముఫాసా మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. ఇంకా ఈ సినిమా పార్ట్ 2 ఇది విడుదలై. పార్ట్ 1 విజయ్ సేతుపతి లాస్ట్లో చూపించి ఆపారు. పార్ట్ 1 ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. పార్ట్ 1 చూస్తేనే అసలు ఏం జరుగుతుంది అనేది, అసలు ఎందుకు ఈ పోరాటం జరుగుతుంది అనేది కొద్దిగా క్లారిటీ ఉంటుంది. పార్ట్ 1 చూసిన తర్వాత చూడండి, పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే. ఇంకా ఈ మూవీ విజయ్ సేతుపతి ఎందుకు చేసాడో, అలాగే ఎందుకు పట్టుకున్నారు విజయ్ సేతుపతిని అని ఆపారు. అసలు ఈ పోరాటం ఎందుకు చేశారు, ఈ పోరాటం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చివరికి ఏమయ్యింది విజయ్ సేతుపతికి అనేదే సినిమా రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే, ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్ సినిమా. పార్ట్ 1 ఎంతైతే బాగుందో దానికి మించి ఉంది పార్ట్ 2 అయితే. సినిమా నెక్స్ట్ ఏం జరుగుతుందనే విషయం అసలు ఊహించిన విధంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, ఈ 4 కీలక పాత్ర పోషిస్తాయి. ఇంకా కొన్ని డైలాగ్స్ అయితే ఎక్కడో ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఇంకా క్లైమాక్స్ మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ వేలో ముగిస్తుంది. విజయ్ సేతుపతి సీన్ చూసి క్లైమాక్స్లో కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్లు తెప్పించే విధంగానే ఉంది. క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ క్లైమాక్స్ ఇది, ఖచ్చితంగా బాధ వేస్తుంది మనకి క్లైమాక్స్ అయితే. ఇంకా లాస్ట్ కొమరేసా అలియాస్ సూర్య గారు ఇచ్చే ట్విస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్లో సూర్య గారు ఇచ్చే ట్విస్ట్ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఆ ట్విస్ట్ క్లైమాక్స్లో జీపు విషయంలో ఇస్తారు ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా విడుదల పార్ట్ 1 కనుక మీకు నచ్చి ఉంటుంటే విడుదల పార్ట్ 2 ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళిపోయి చూసేయండి. అంతకంటే ఇంకేం చెప్పలేనండి. స్టోరీ అయినా చెప్పేస్తానేమో, స్పాయిలర్ అయిపోద్ది. అసలు ఎందుకు పోరాటం చేస్తున్నాడు అనే విషయం కూడా చెప్పేస్తాను, స్పాయిలర్ అయిపోద్ది. ఇంకొకసారి చెప్తున్నానండి, ఏమనుకోకుండా యూఐ మూవీ రివ్యూ, ముఫాసా మూవీ రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి పార్ట్ 3 ఉంటుందని ఇంటి ఇవ్వలేదు, కానీ ఎండింగ్ ఇచ్చిన విధానం బట్టి, ఎండ్ చేసిన విధానం బట్టి పార్ట్ 3 ఉండొచ్చేమోనని నేను అనుకుంటున్నాను. మీ సినిమా చూసిన వాళ్ళల్లో మీకు ఎంతమందికి పార్ట్ 3 ఉండొచ్చు అని అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మరియు విడుదల పార్ట్ 2 ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా చివరిగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చు. నాకైతే అంత నచ్చింది. ఇంకా ఈ మూవీ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.